అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ రాజేష్ ఛానల్. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జూలై 1 కాబట్టి మనకైతే ఎవరైతే ఇక్కడ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారైతే పెన్షన్లు భారీగా పెంచి వాళ్ళకైతే విడుదల చేయబోతున్నారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఖచ్చితంగా నేను ఈ వీడియోలో చెబుతాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినాడు అప్పుడైతే మన యొక్క వీడియో అనేది మరింత మందికి అయితే షేర్ అయితే అవుతుంది. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఖచ్చితంగా నొక్కి బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకున్నారు. అప్పుడైతే మన ఛానల్ వచ్చి ప్రతి అప్డేట్ మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా పనిచేసాను. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరైతే ఇక్కడ మీ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల ద్వారా అందరికీ షేర్ చేసినప్పుడు సమాచారాన్ని మీతో పాటు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మన ఛానల్ కూడా సపోర్టింగ్ ఉంటున్నారు. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసినండి. మీరు లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి అయితే ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మన ఛానల్ ఇలాంటి వీడియోస్ డైలీ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మీరైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రేపు జూలై 1 కాబట్టి మనకైతే ఇక్కడ ఈ యొక్క పెన్షన్ ధరకు సంబంధించిన వాళ్ళకైతే శుభవార్తలు రావడం జరిగిందండి. రేపటి నుంచి మనకైతే పెన్షన్లు కూడా పంచబోతున్నారు. ఎవరైతే ఇక్కడ గతంలో మనకి వాలంటీర్స్ అయితే మన పెన్షన్ అనేది పెన్షన్దారులకైతే ఇంటికి వచ్చి మరి ఇవ్వడం జరిగిందండి. కానీ ఇప్పుడు మనకైతే సచివాలయ ఉద్యోగస్తులే ఈ పెన్షన్లో మనకు అందజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పెన్షన్కి ఎవరైతే ఇక్కడ అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పెన్షన్స్ భారీగా పెరగబోతున్నాయండి. రేపటి నుంచి వాళ్ళకైతే ఈ విధంగా పెన్షన్లు కూడా రాబోతున్నాయి. దీనికి సంబంధించి మనకైతే ప్రభుత్వం ఒక నోట్ కూడా అఫీషియల్గా రిలీజ్ చేశారు. దాని గురించి కూడా చెప్పుకుందామండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ గత ప్రభుత్వం మనకైతే ఇక్కడ 3,000 రూపాయల పెన్షన్ అనేది ప్రతి నెల కూడా ఇవ్వడం జరిగిందండి. 3,000 రూపాయలు ప్రతి నెల. కానీ ఇప్పుడు మనకేం జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి నెల కూడా 4,000 రూపాయలు పెన్షన్ అనేది కాస్త 1,000 రూపాయలు పెంచి మీకైతే ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అని మనకైతే సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఆ యొక్క పార్టీ కూడా గెలిచి అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారండి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఈ యొక్క 3,000 రూపాయల బదులుగా మనకైతే ప్రతి నెల కూడా ఎక్కువ నుంచి 4,000 రూపాయలు పెన్షన్ మన అందరికైతే ఇక్కడ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చండి. గతంలో ప్రభుత్వం చూసినట్లయితే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు బకాయిలు మొత్తం కలుపుకున్నట్లయితే 3,000 రూపాయలు అయితే అవుతుంది. అదేవిధంగా సాధారణంగా వచ్చి 4,000 మొత్తం కూడుకున్నట్లయితే మనకి 7,000 రూపాయల పెన్షన్ అనేది మనకి రేపటి నుంచి రాబోతుందండి. కేవలం జూలై నెల మాత్రమే మనకి పెన్షన్దారులకు 7,000 రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇంకా ఆగస్టు నుంచి ప్రతి నెల కూడా కేవలం 4,000 రూపాయలు మొత్తం వస్తుంది. కాబట్టి ఈ ఎక్స్ట్రా 3,000 రూపాయలు మనకైతే ఇక్కడ గత ప్రభుత్వం ఇచ్చిన బకాయిల ప్రకారం మనకైతే పెంచారని చెప్పుకోవచ్చండి. ఇక మీదటి నుంచి మనకైతే ఇక్కడ 4,000 రూపాయలు ప్రతి నెల కూడా ఇక్కడ పెన్షన్దారులందరికీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చండి. వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఇదైతే ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళకైతే ఒక మంచి సపోర్ట్గా కూడా ఈ యొక్క పథకం ఉందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ని ఎవరు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్ పాస్బుక్ కూడా ప్రభుత్వం కల్పించబోతారండి. గతంలో మనకైతే ఇటువంటి పాస్బుక్లు అనేది ఉండేవి కావు. కానీ చూసినట్లయితే ఇప్పుడు మనకి ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన ఒక పెన్షన్ పాస్బుక్ కూడా ప్రభుత్వం వారే ఫ్రీగా మనకైతే ఇవ్వబోతున్నారండి. ఎవరైతే ఇక్కడ రేపు వెళ్ళి పెన్షన్ తీసుకోబోతున్నారో వారికైతే వాళ్ళ యొక్క పెన్షన్ డబ్బులతో పాటు ఈ విధంగా ఒక పాస్బుక్ కూడా ప్రభుత్వం వారు ఇస్తారని చెప్పుకోవచ్చండి. ఇది కూడా వాళ్ళకైతే ఒక సాధారణ సమాచారం మనకి తెలుసుకోవడానికి వీలుగా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. దాంతోపాటు ఈ యొక్క పెన్షన్ సంబంధించి ప్రతి నెల కూడా 820 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది అనే పాయింట్ కూడా మనకైతే ఆ యొక్క నోట్లో మనకైతే వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేస్తారండి. అంటే చూసినట్టయితే ఇక్కడ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ పెన్షన్దారులు చాలామంది ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆర్థిక సహాయం చాలా అవసరం. కాబట్టి ప్రతి నెల కూడా 820 కోట్లు అనేది ప్రభుత్వానికి అయితే భారంగా ఉండబోతుంది ఈ అమౌంట్ అనేది. కానీ చూసినట్లయితే వీరి యొక్క మేలు కోసం ఈ విధంగా ఆ యొక్క డబ్బుల గురించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారైతే ప్రతి నెల కూడా పెన్షన్ వారికైతే వచ్చేలాగా చేస్తాము అని చెప్పినట్టు ఒక మంచి పథకం కూడా చెప్పుకోవచ్చండి మన ప్రభుత్వం నుంచి. అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తులే మనకి ఇది పథకాన్ని అందియబోతున్నారండి. వారే మన ఇంటికి వచ్చి మరి ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ని మనకి ఇచ్చి దాంతోపాటు కొత్త పాస్బుక్ను మనకి తెస్తారని చెప్పుకోవచ్చండి. ఇదంటే చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనకి కొన్ని సిస్టంలో కూడా కొన్ని కొత్త మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చండి. దాంతోపాటు చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే ఇక్కడ పెన్షన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక స్లిప్ మీద వాళ్ళైతే
వేలిముద్ర కూడా పెట్టాలండి. ఆ తర్వాత గవర్నమెంట్‌కి సంబంధించిన స్లిప్ కూడా వీళ్ళే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మన సచివాలయ వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వారందరూ కూడా ఒక ఫ్రీ స్లిప్ అనేది ప్రభుత్వం వారు ఇస్తారండి. ఆ యొక్క స్లిప్‌లో ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకైతే ఉంటాయి కాబట్టి చదువుకోవడానికి వీలైతే ఉంటుంది కాబట్టి దీన్ని అందరికీ అందజేస్తారు. డబ్బులు కూడా ఇస్తారు. ఖచ్చితంగా వేలిముద్ర కూడా ప్రభుత్వం వారు తీసుకుంటారు అనే సమాచారం మనకైతే రావడం జరిగిందండి. ఇంకా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇక్కడ 6,000 రూపాయలు అనేది పెన్షన్ రావడం జరుగుతుంది. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చండి. దాంతోపాటు చూసినట్లయితే ఇక్కడ మన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికైతే గతంలో 3,000 రూపాయలు మాత్రమే పెన్షన్ వచ్చేది. కానీ ఇప్పుడైతే ఆ దివ్యాంగులకి మరొక 3,000 రూపాయలు పెంచి వాళ్ళకైతే ఇక్కడ ప్రతి నెల 6,000 రూపాయల పెన్షన్ అనేది అందేలా చేస్తామని చెప్పారు. కాబట్టి ఇక మీదటి నుంచి నార్మల్గా పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఏమో 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000కి బదులుగా మరొక 3,000 జోడించి మనకి 6,000 రూపాయలు అనేది పెన్షన్గా రావడం జరుగుతుందండి. ఎవరైతే ఇక్కడ వికలాంగులు ఉన్నారో వాళ్ళకైతే 6,000 రూపాయలు మనకైతే ఇక్కడ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకాస్త సిచ్యువేషన్ క్రిటికల్ ఉన్నట్లయితే వారికి 15,000 రూపాయలు కూడా రాబోతుంది. పెన్షన్ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. కాస్త పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఏమో 6,000 రూపాయలు, కానీ ఇక్కడ వికలాంగులకు గతంలో మొత్తం కలిపి మనకి 15,000 కూడా వచ్చే అవకాశం కాబట్టి ఈ యొక్క పాయింట్ గురించి మాత్రం ప్రభుత్వం మనకైతే ఇంకా స్పెషల్గా మెన్షన్ చేయలేదండి. చేసిన వెంటనే దాని గురించి చెబుతాను. ఇంకా అదేవిధంగా మనకైతే ఒక రిసిప్ట్ కూడా ఖచ్చితంగా ఇస్తారండి. ఈ పెన్షన్ ఎవరు తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారి యొక్క రిసిప్ట్ని ఇస్తారు. ఆ యొక్క రిసిప్ట్లో మనకైతే రెడ్ కలర్ది ఒకటి, బ్లూ కలర్ది ఒకటి డీటెయిల్స్ సంబంధించిన కార్డు అయితే ఉంటుంది. రెడ్ కలర్దే మనకైతే ప్రభుత్వ ఉద్యోగాలు తెస్తూ ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఈ యొక్క బ్లూ కార్డ్ అనేది ఇక్కడ పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో ముసలి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారే కల్పించబోతున్నారండి. ఈ యొక్క ఖర్చులు కూడా చూసినట్లయితే ప్రతి పాస్బుక్ కూడా మనకి ₹1 అంటే ఒక 50 పైసలు ఖర్చు అవుతుంది. కానీ యొక్క ఖర్చును కూడా ప్రభుత్వం వారే మేము భరిస్తాము అని చెప్పడం జరిగిందండి. దీని ప్రకారం మనకైతే రేపటి నుంచి అందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ పెన్షన్స్ అనేది ఖచ్చితంగా ఉదయాన్నే మీ వరకు రావడం ఖచ్చితంగా వీలైతే అవుతుందండి. ఈ విధంగా మనం చూసినట్లయితే గతంలో లాగా వాలంటీర్స్ బదులు కాకుండా మనకి ఇక్కడ సచివాలయ ఉద్యోగస్తుల నుంచి మనకైతే పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది అని మనకైతే సమాచారం కూడా రావడం జరిగిందండి. ప్రకారంగా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కని బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకున్నాను. అప్పుడు మన ఛానల్ వచ్చే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసేయండి. ఈ యొక్క వీడియోని మీ యొక్క సభ్యులు అవుతున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా షేర్ చేసిన సమాచారం మీతో పాటు వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారు. వాళ్ళకి కూడా హెల్ప్ అయితే అవుతుందండి. ఖచ్చితంగా. జై హింద్.